కాల్షియం ఆక్సలేట్ కిడ్నీ స్టోన్స్ అనేవి మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. ఎవరైతే ఇది డయాగ్నైజ్ అయ్యారో అని తెలుస్తుందో, వాళ్ళకి ఇలా ఆక్సలేట్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలిసినప్పుడు వాళ్ళు చేసే బిగ్ మిస్టేక్ లేదా తప్పుగా ఆలోచించేది ఏంటంటే, నేను కాల్షియం ఎక్కువ తినేసానేమో అందుకే నాకు కాల్షియం ఆక్సలేట్ కిడ్నీ స్టోన్స్ వచ్చాయి, లేదా నేను కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్సే తింటున్నానేమో అని అనుకుంటారు. అసలు ఇది కరెక్టేనా? నిజంగా కాల్షియం ఎక్కువ తీసుకున్నారు కాబట్టే వచ్చాయా, లేదా మీరు తీసుకునే కాల్షియం సరిగ్గా అబ్జర్వ్ అవ్వక ఇది మనకి ఏదైనా చేంజెస్ అవడం వల్ల ఈ కాల్షియం ఆక్సలేట్ కిడ్నీ స్టోన్స్ వచ్చాయా? ఇప్పుడు చెక్ చేద్దాం. కాల్షియం ఆక్సలేట్ కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇచ్చే డైటరీ ప్రిన్సిపల్లోనే కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి అని. ఎందుకనంటే ఈ కాల్షియం మనకి ఇంటెస్టైన్స్ లో ఆక్సలేట్కి ఇలా బైండ్ అయ్యి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆక్సలేట్స్ టు ద కిడ్నీస్ తగ్గిస్తుంది. కానీ అసలు కాల్షియం ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి దానికి వైటమిన్ డి అనేది చాలా అవసరం. నేను రోజు డాబా పైకి వెళ్ళి ఏదో ఒక వర్క్ చేస్తా, బట్టలు ఆరేస్తా, లేదా టైం దొరికినప్పుడు ఇంటి ముందు గార్డెన్లో వాక్ చేస్తాను, లేదా మా ఇంట్లో వెంటిలేషన్ ఎక్కువ, హాల్లో వరకు వస్తుంది సన్లైట్ అంటే కుదరదు. అది ఒకప్పుడు. ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి, మన వర్క్ కల్చర్కి మనందరికీ ఆల్మోస్ట్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. అది చెక్ చేయించుకుంటే బయటపడుతుంది. కిడ్నీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి మన బాడీ ప్రొడ్యూస్ చేయలేదు. సో మీరు కంపల్సరీ వైటమిన్ డి టెస్ట్ చేయించుకుని మనకి ఎంత లెవెల్స్ తక్కువ ఉన్నాయనుకోండి దాన్ని బట్టి షార్ట్స్ కానీ లేదంటే మెడికేషన్ సప్లిమెంట్స్ కానీ మనకి యాజ్ ప్రిస్క్రైబ్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే మన బాడీలో వైటమిన్ డి సఫిషియెంట్గా ఉంటుందో యాక్టివ్ ఫామ్లో, మన కాల్షియం 20 టైమ్స్ అట్లా ఎఫెక్టివ్గా వర్క్ చేసి మన ఆక్సలేట్స్కి ఇలా బైండ్ చేసి ఆ ఫ్రీ ఫ్లోని తగ్గిస్తుంది. సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ డైట్లో కాల్షియం తీసుకోవాలి.